కర్నూలులో మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు ఉష్ణోగ్రతల గురించి తెలియజేయడానికి. సుంకన్న, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గరిష్ట కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ సుంకన్న? మూడు ప్రకారం కర్నూలు జిల్లాలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా కర్నూలులో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. యాక్చువల్గా అయితే మామూలుగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు 3 రోజుల నుంచి అవుతున్నాయి. అలా అయితే ఈ రోజువారీ అయితే మామూలుగా అదైతే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. గతంలో అయితే ఏప్రిల్ మే నెలలో ఇలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నవి. కానీ ఈ ఏడాది మాత్రం కేవలం మార్చి మొదటి వారంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే వడదెబ్బతో 2 రైతులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. కృష్ణగిరి మండలం లక్కసాగరం చెందినటువంటి పద్మనాభం, అదేవిధంగా జూపడ్ బంగ్లా మండలం తాడిపాడు గ్రామానికి చెందినటువంటి కృష్ణారెడ్డి కూడా వడదెబ్బతో చనిపోయినారు. మామూలుగా అయితే ఏప్రిల్ అదేవిధంగా మే నెలల్లో వడదెబ్బతో చనిపోయేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరి లాస్ట్ వారంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. రోజు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాల్సింది, లేకపోతే వడదెబ్బ బారిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఏదైతే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సుకన్న.